హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. సో మనకి ఫార్మా జాబ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి 6 కంపెనీల వారు 6 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి మనకి కాకినాడలోను అలాగే హైదరాబాద్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. సో దీంట్లో మొదటి నోటిఫికేషన్ వచ్చేసరికి సన్ రైజ్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టోర్ ఇన్ఛార్జ్ గా పనిచేయడం కోసం ఫార్ములేషన్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బీకామ్ బిఎస్సి చేసి ఉండాలి. 4 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం మెషిన్ మెయింటెనెన్స్ తెలిసినటువంటి బీటెక్ డిప్లొమా ఇన్ మెకానికల్ వారు అయితే అర్హులు. సో వీళ్ళకి 4 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో తర్వాత వచ్చేసరికి మనకి మైక్రోబయాలజిస్ట్ గా పనిచేయడం కోసం ఎంఎస్సి బీఫామ్ ఎంఫామ్ చేసి ఉండాలి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా సోమవారం జనవరి 24 ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు జరిగే ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మనకి జనవరి 24 తారీఖు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9121011103. సో అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 100 లేన్ 5 సెక్టర్ 2 ఫేజ్ 2 ఐడిఏ చర్లపల్లి హైదరాబాద్ లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హెట్రో కంపెనీ వారు పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా మనకి జనవరి 24, 2022 అయితే కండక్ట్ చేస్తున్నారండి. వెన్యూ వచ్చి మనకి పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఎస్సి కెమిస్ట్రీ, బీకామ్ అండ్ బిఏ చేసి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ అయితే ఉన్నాయండి. శాలరీ వచ్చి 1,90,000 రూపాయలు అయితే ఇస్తారు సంవత్సరానికి. తర్వాత ఎంఎస్సి ఆర్గానిక్ అలాగే ఎనలిటికల్ కెమిస్ట్రీ, బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వారు కూడా అర్హులండి. సో వీళ్ళకైతే మనకి క్యూసీ క్యూఏ ఆర్ఎన్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చి 2,60,000 రూపాయలు ఇస్తారు. తర్వాత బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి పిహెచ్డి డిపార్ట్మెంట్ లో వేకెన్సీ అయితే ఉన్నాయండి. 2,19,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత మనకి డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ చేసిన వారికి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లోను సేఫ్టీ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి 1,60,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది సంవత్సరానికి. తర్వాత ఐటీఐ చేసినటువంటి ఫిట్టర్స్ కి, ఎలక్ట్రీషియన్ కి అప్రెంటిస్ పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీనికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోను ఈహెచ్ఎస్ అలాగే ఈటీపీ మెయింటెనెన్స్ లో వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 11,000 రూపాయలతో పాటు ఫుడ్ అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళందరూ కూడా 2017 నుంచి 2022 మధ్యలో పాస్ అయిన వారు మాత్రమే అయి ఉండాలి. అది కూడా మగవారికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో వయసు అనేది 27 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి జనవరి 24, 2022 పివి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయండి. సో 27 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగవారికి మాత్రమే యొక్క అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఈ యొక్క జాబ్ అనేది సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం లొకేషన్ లో మరియు హైదరాబాద్ లొకేషన్ లో మీకు వర్క్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మనకి ప్రెసెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. జనవరి 22 నుంచి జనవరి 24 తారీఖు వరకు జరుగుతాయండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కండక్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ కెమిస్ట్రీగా పనిచేయడం కోసం ఓన్లీ బిఎస్సి వారు మాత్రమే అర్హులు. వీళ్ళకి మినిమం 6 మంత్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, T-4 ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అరోరీ లైఫ్ సైన్స్ వారు కూడా వేకెన్సీ ఉన్నట్టుగా మనకు చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి మనకి ఐటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బీటెక్ వారు అయితే అర్హులు. తర్వాత రీసెర్చ్ అసోసియేట్ లో పనిచేయడం కోసం R&D డిపార్ట్మెంట్ లో పనిచేయాలి. దీనికి 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంఎస్సి కెమిస్ట్రీ వారు అయితే అర్హులు. తర్వాత రీసెర్చ్ అసోసియేట్ గానే AR&D డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంఎస్సి కెమిస్ట్రీ వారు అయితే అర్హులు. తర్వాత కెమిస్ట్రీగా పనిచేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ లో 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిఎస్సి, ఎంఎస్సి కెమిస్ట్రీ వారు అయితే అర్హులు. తర్వాత ఆఫీసర్ గా పనిచేయడం కోసం సేఫ్టీలోను మరియు ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ లో 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిఎస్సి, ఎంఎస్సి, బీటెక్ కెమికల్ చేసిన వారైతే అర్హులండి. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ యొక్క రెజ్యూమ్ అనేది hemasundra.jogi@aroris.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ లో అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి MSN
ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారు మనకి వేకెన్సీ ఉన్నట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి వాళ్ళు ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ చేసినటువంటి వారికి ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు అనమాట. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా అవకాశం అయితే ఉంది. ఏఆర్ఎండి డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ సంబంధించి ఆర్ఎండి సెంటర్ లో పనిచేయడం కోసం 24 జనవరి 2022 సోమవారం అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. సో అయితే మనకి ఫ్రెషర్ దగ్గర నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చి అనలిటికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ లో పనిచేయాల్సి ఉంటుందండి. పొజిషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అలాగే ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఇస్తారు. సో మనకి వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఆర్ఎండి సెంటర్ పచ్చమైలారంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి జనవరి 24 సోమవారం అయితే కండక్ట్ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. ఓన్లీ మగవారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుందండి. సో వెన్యూ వచ్చి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ఎండి సెంటర్ ఫ్లాట్ నెంబర్ 12 ఫేజ్ 4 సీరియల్ నెంబర్ 119 ఐడిఏ పచ్చమైలారం పటాన్ చెరువు మండల్ సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి జెన్సిస్ బయోలాజిక్స్ లో ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ లోనే ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసరికి జెన్సిస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ లో ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు కూడా జాబ్ అయితే ఉంటుందండి. క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ అండ్ బీటెక్ బయోటెక్ చేసిన వరకు అయితే ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నారు అనమాట. సో వీళ్ళకైతే మనకి 3 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మీ యొక్క రిజ్యూమ్ అనేది careers@jensisbiologics.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో కొన్ని కంపెనీలు రెజ్యూమ్ మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి కారణాలు ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అయితే పెట్టడం లేదండి. దీని కారణంగానే మనకి ఈమెయిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.